వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 3 పరిధిలోని బెల్లూర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజశ్రీష సందర్శించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం గదితో పాటు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. డిఈఓ ప్రణీత, మున్సిపల్ కమిషనర్ కమర్ తదితరులున్నారు. కరీంనగర్ జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ 1ను నిర్వహించారు. ఈ పరీక్షను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పర్యవేక్షించారు. పరీక్షకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, వారిలో ఉండే భయాన్ని పోగొట్టడానికి ఈ నమూనా పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని రవికుమార్ అన్నారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కార్యాలయంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మధుయర్షిన్ గౌడ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవనాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, వ్యక్తిగత విమర్శలు చేసినా తన గెలుపును ఆపలేకపోయారని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కృతజ్ఞత సభలో మాట్లాడారు. సీఎం సొంత జిల్లాల్లో బీజేపీ గెలవకూడదని అధికార కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసినా గెలుపుకు నియంత్రించలేకపోయారని అన్నారు. ఎంపీగా గెలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పెంచ్కల్పేట్ మండలం కొండపల్లి శివారులో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూముల్లో మొక్కలు నాటడం సరికాదని అధికారులను అడ్డుకున్నారు. దీంతో సీఐ రాంబాబు, ఎస్ఐ కొమురయ్య జోక్యం చేసుకుని ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ సుధాకర్, బీజేపీ నాయకులు సుధాకర్ రావు రైతులకు మధ్య చర్చలు జరిపారు. సుధాకర్ రావు మాట్లాడుతూ ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణి హాల్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెనువెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 50 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు మేడి మహేష్ పేర్కొన్నారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని శిక్షించాలని, వారిని వెంటనే రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో కూడా కుల వివక్ష ఉండటం శోచనీయమని అన్నారు. కోదాడలోని రామిరెడ్డిపాలెం రోడ్డులో మాజీ సైనిక్ అధికారి, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో 100 అడుగుల జెండా నిర్మాణానికి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాటికి జెండా నిర్మాణం పూర్తి చేసి ఆ రోజున పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. యువతలో జాతీయ భావం పెంచేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హిమాయత్ నగరంలోని టీజీటీడీసీ కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం పెట్టి ఈ బాధ్యతను అప్పజెప్పారని, దీనిని సమర్థవంతంగా పనిచేస్తానని రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి ఆదాయ వనరులు పెంచే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.